నమస్కారం సాయి గారు. నమస్తే ప్రసాద్ గారు. మీరు మీ విలువైన సమయాన్ని మా వీడియో మాలికలో పంచుకుంటున్నందుకు చాలా సంతోషం. మీ అనుభవాలను మా వీడియో మాలికలో పంచుకుంటున్నందుకు చాలా సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉందండి. కారణం ఏంటంటే నేను ఇప్పుడు ఇలాంటి దీన్ని ఏమనాలి, ఇంటర్వ్యూ అనాలి లేకపోతే ముఖాముఖి అనాలి. ఈ ముఖాముఖి నేను నా జీవితంలో ఎప్పుడు ఇచ్చినట్టు గుర్తులేదు. అంటే కాలేజీలో ఫంక్షన్లో విని చాలా ఎలక్యూషన్స్లో కానీ అయితే వేరే వాటిలో కానీ నేను తీసుకున్నప్పుడు ఎప్పుడు ఫోటోలు అవి తీసుకున్నాం కార్యక్రమమే తప్ప నాకు ఎక్కువగా ఇలాగ ముఖాముఖి మొట్టమొదటిసారి ఒక కెమెరా ముందు నుంచి నేను అందులో మీకు లాంటి ప్రముఖులు ఇంటర్వ్యూ చేయడం అనేది కష్టంగా భావిస్తున్నాను. మనంతా ఒకటే ప్రముఖుడిని ఉంది. సాయి గారు, మీ చిన్నప్పటి జీవితం ఎట్లా ఉండేదండి? అంటే స్కూలింగ్, కాలేజ్ డేస్, తర్వాత అప్పట్లో మీ మిత్రులు, మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన టీచర్స్. నా జీవితం అంటే నేను 8వ ఏడు వచ్చేదాకా నాకు ఒక కాకుల దూరణ, కారడవి, చీమల దూరణ, చిట్టడవి ఇలాంటి ప్రదేశంలో పెరిగాను నేను. కారణం ఏంటంటే మా అమ్మగారు మా నాన్నగారు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారం పక్కనే మా ఊరు ఉంది, పానంగిపల్లి అనే ఊరుంది. అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళు వచ్చారు. అలాగే ఈ మండపేటకి దగ్గరలో ఉన్నటువంటి కుతుకులూరు అనే ఊరు మా అమ్మగారు, మా తాతలో వాళ్ళ స్వగ్రామాలు అన్నమాట. అది వాళ్ళకి ఆస్తులు అవి ఉండేవి. కాలక్రమేణా అవన్నీ కరిగిపోయాయి. ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మకి పెళ్లి చేసుకున్న తర్వాత మా నాన్నగారు ఇండిపెండెంట్గా ఆయన 8th క్లాస్ దగ్గరనే చదివారు ఆ రోజుల్లో. ఆయన ఏం చేశారంటే కాకినాడ మేడపాడుని ఒక గ్రామం ఉంది, సామలకోటకి ఒక 10 కిలోమీటర్ల యువతల. దాని నుంచి ఇంకా లోపలికి నడిచి వెళ్తే గోలివారి కొత్తూరు అని ఒక చిన్న గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో నాకు తెలిసిన నాటికి మా ఉంటే 300 నుంచి 400 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ప్రముఖంగా అక్కడ కమ్మవారి ఊరు, అందుకని గోలివారి అనేవారు అంతా ఎక్కువగా కమ్మవారు. వారి పేరు మీదే ఆ గ్రామం పేరు వచ్చింది. అక్కడ మా నాన్నగారు ఒక ఎలిమెంటరీ స్కూల్ని స్టార్ట్ చేశారు 1945 జిల్లా తర్వాత. అంటే ఆల్మోస్ట్ స్వాతంత్ర్యం వచ్చే టైం 1945. మా అమ్మగారి పేరుని పానంగిపల్లి సత్యవతి అని ఆవిడ పేరునే ఆ స్కూల్ పెట్టారు. దానికి రికగ్నిషన్ అది అంతా ఉంది. అది ఒక ఎయిడెడ్ పాఠశాల లాంటిది అనమాట. అక్కడ ఆ స్కూల్ బాగా డెవలప్ అయింది. నాకు చిన్నప్పుడు బాగా గుర్తు. ఇంకా చెప్పడానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా నేను ఆ ఊళ్ళో గుడ్డెప్పుకునే తిరిగి ఉన్నా. ఆ ప్రదేశం, ఆ ప్రాంతం 1950s అలాగే ఉండేది. తర్వాత మనం చిన్నప్పుడు చదువుతూ ఉంటాం, ఈ బండి చక్రానికి ఒక ఇనుప చట్రం ఉంటుంది కదా, ఆ చట్రం ఇలా రోడ్డు మీద తొలగించుకుంటూ వెళ్ళడం, అలాంటివన్నీ ఆటలు. అలాగే ముంజికాయల్ని బండి చేసి ఆడించడం. అవునండి, అలాగే. అక్కడంతా ఊరికి రోడ్డు ఉండేది కాదు, అంతా ఇసుకే. అందులో ఏంటంటే మాది ఒక రోడ్డు మలుపు తిరిగే దగ్గర ఒక తాటేకి ఇంట్లో ఉండేవాళ్ళం మేము. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అన్నయ్య, మా పెద్దన్నయ్య కాకినాడలో మా చిన్నన్నగారి ఇంటి దగ్గర ఉండి చదువుకునేవాడు. ఎంఎస్ఎన్ చార్టీస్లో చదువుకునేవాడు. వాడి పేరు భీమశంకర్. మా రెండో అన్నయ్య మా దగ్గరే ఉండేవాడు, నేను ఉండేవాడిని. మా అక్క పెద్ద మనిషి అయింది ఆ టైంలోనే. ఆవిడని మా మామయ్య గారు ఊరు పక్కనే పెద్ద బ్రహ్మదేవం అని ఉంది. మా అమ్మకి ఆఖరి అన్నయ్య ఆయన. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అక్కడికి పెంచారు. ఎందుకంటే నలుగురిలోనే ఉంటే కొంత సంస్కారాలు ఇవన్నీ తెలుస్తాయి ఈ పల్లెటూరులో ఏంటి. ఎందుకంటే ఆ ఊళ్ళో మేము ఒక్కళ్ళమే బ్రాహ్మణం. అంటే ఒక మంచి చెప్పాలన్నా చెడ్డ చెప్పాలన్నా అంతా మా అమ్మగారి దగ్గరికి, మా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. గోలివారి కొత్తూరు. అక్కడంతా కూడా మాకు చాలా గౌరవంగా, చాలా గొప్పగా జరిగేది. అందరూ గౌరవంగా మేస్తారు అని, మేస్తారు భార్య అని, మేస్తారు పిల్లలని. ఊళ్ళో చాలా బాగుండేది. ఈ కార్యక్రమం ఇలా జరిగే అందులో ఏమైందంటే మా చదువుల గురించని మా నాన్నగారు అక్కడి నుంచి మా రెండో అన్నయ్య ఉన్నాడన్నాను కదా, మా అన్నయ్య రెండో అన్నయ్య పేరు రాధాకృష్ణ. వాడు అక్కడికి రాజగోపాలం కొత్తూరు అని పెద్దాపురానికి యువతలు ఉండేది అన్నమాట. అక్కడ దాకా రోజు నడిచెళ్ళేవాడు. ఇంకో 2-3 ఈ కమ్మవారి పిల్లలతోటి వెళ్ళేవాడు. నడిచి రావడం. వాడికి అక్కడ 8th క్లాస్ అయిపోయిన తర్వాత నేను కూడా అప్పటికి 3వ తరగతి 4వ తరగతిలో మా నాన్నగారు మా పెట్టిన స్కూల్లోనే చదివాను. అక్కడి నుంచి ఇంక వీడికి చదువులు కావాలి, మనం ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పి మేము కాకినాడ 1965
ఆగస్టులో షిఫ్ట్ అయిపోయాం. 64 ఆగస్టు 12 వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత విచిత్రంగా ఏం జరిగిందంటే, నేను 6th క్లాస్లో జాయిన్ అవ్వాలి. 6th క్లాస్లో జాయిన్ అవ్వాలి అనేటోడికి అప్పుడు కాకినాడలో 3 ఎన్నో ఉండేవంటే హై స్కూల్స్. 3 చోట్ల నాకు సీట్ రాలేదు. రాకపోవడంతో రామారావుపేట ఉంది కాకినాడలోను, అక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది, అది గైడ్స్ స్కూల్. నాకు లాంటి వాళ్ళు ఎవరైతే సీట్ రాలేదో వాళ్ళకి మాత్రం దయతెలిచి సీట్ ఇచ్చేవాళ్ళు అక్కడ. అలాగే నేను అందులో 65లో జాయిన్ అయ్యాను. కానీ అప్పటికి ఏంటంటే మా ఆర్థిక పరిస్థితి చాలా బాగుండేది కాదు. ఎందుకంటే లోయర్ మిడిల్ క్లాస్, మా నాన్నగారు స్కూల్ టీచర్ ఓన్లీ దట్టు. ఆయన అప్పుడు సెకండరీ హయ్యర్ గ్రేడ్ కాదు, అంటే సెకండరీ టీచర్ మూలాన బతకలేక పడిపోతున్న జీవితంలాగే ఉండేది. అప్పుడు ఆ కార్యక్రమంలోనూ ఆ స్కూల్లో నేను, మాకు అంత విచిత్రంగా ఉండేదంటే ఆ స్కూల్లోనూ శ్రావణ మంగళవారం వస్తే సెలవు, శ్రావణ శుక్రవారం వస్తే సెలవు. ఎందుకంటే ఆ రామారావుపేట అంతా కూడా బ్రాహ్మణ పిల్లలు ముఖ్యంగా, అందుకని అలా ఉండేది. అక్కడ కొంచెం ఆడుతూ పాడుతూ ఉన్నా కొంచెం సివియర్గా ఉండేది. కారణం ఏంటంటే పుస్తకాలు కొనాలన్నా డబ్బులు కావాలి. అప్పుడు స్కూల్ టీచర్లు అందరూ కూడా నువ్వు 1 సైడెడ్ బుక్స్ కొనాలి, వైట్ పేపర్ బుక్స్ కొనాలి, మ్యాథ్స్ కానీ లేదా సైన్స్ కానీ ఇలా చెప్పేవాడు. ఈ కార్యక్రమం అంతా తీసుకోవడానికి ఏంటంటే కొంతవరకు కొంచెం ఇబ్బందిగా చదువు సాగినట్టుగా అనిపించింది. కానీ నేను అక్కడ 3 నెలలు మాత్రమే చదివాను ఈ అప్పర్ ప్రైమరీ గర్ల్స్ హై స్కూల్ రామారావుపేటలో. తర్వాత విచిత్రంగా ఏమైందంటే, మా నాన్నగారు అప్పుడు ఏపీఎస్పీ క్వార్టర్స్ అని స్పెషల్ పోలీస్ క్వార్టర్స్ ఉంది కాకినాడలో, అది పిఠాపురం వెళ్ళే రోడ్లో ఉంది. అక్కడ స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు మా నాన్నగారు. ఈ కార్యక్రమంలో ఏమైందంటే, రామారావుపేటలోనే రైల్వే స్టేషన్కి దగ్గర మధ్యరాలవారి సత్రం అని ఒక చౌల్ట్రీ ఉంది, జిల్లా పరిషత్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆ మధ్యరాలవారు అనే దాన్ని దానం ఇచ్చారు. ఆ దానాన్ని మీరు జిల్లా పరిషత్ వాళ్ళు తీసుకుని అది మెయింటైన్ చేశారు. అప్పుడు ఎస్పీబీకే పట్టాభిరామారావు గారు అని మీరు పేరు వినేవారు. వారి తమ్ముడు సత్యనారాయణరావు గారు, అవునండి, షుగర్ ఫ్యాక్టరీ. ఆయన తమ్ముడు సత్యనారాయణరావు గారు ఏంటంటే, ఆయనకి మన హిందూ దేశం అయినా, సంస్కృతం అన్నా, ఈ మన సాంస్కృతిక కళలన్నా, లైక్ ఇంకా ఏమైనా చెప్పాలంటే హరికథ, బుర్రకథ, అలాగే కర్ణాటక సంగీతం, ఈ భరతనాట్యం, వీటిలన్నింటి మీద ఆయనకి చాలా మక్కువ ఎక్కువ. అందుకని మనం సంస్కృతాన్ని మనం ఈ చుట్టుపక్కల మనం పోషించి పెంచాలి అని చెప్పి ఆయన స్పెషల్గా ఒక ఓరియంటల్ స్కూల్ని ఈ మధ్యరాలవారి సత్రంలో స్టార్ట్ చేశారు. ఎందుకంటే స్టార్ట్ చేసినంటే బిల్డింగ్లు అవి కావాలి కదా. అప్పట్లో ఇలాంటి ప్రభుత్వాలు లేవు, దేనికైనా సరే ఫండ్స్ వెతుక్కోవాలి, అన్నీ వెతుక్కోవాలని. అక్కడికి స్టూడెంట్స్ కావాలి అనుకునేటప్పటికి ఏంటంటే, మా నాన్నగారికి మేమంతా సంస్కృతం చదువుకోవాలి అలాగా అని బాగా మంచి కోరికగా ఉండేది. ఆ కార్యక్రమంలో నన్ను ఈ స్కూల్ నుంచి తీసుకెళ్ళి ఆ స్కూల్లో వేశారు. ఆ స్కూల్లో వేయడంతో ఏమైందంటే, మేమే ఫస్ట్ బ్యాచ్ అనమాట ఆ ఓరియంటల్ స్కూల్, జిల్లా పరిషత్ ఓరియంటల్ స్కూల్. దాంతో ఏదో అదృష్టమో లేకపోతే సరస్వతి కటాక్షం అని, నాకు కూడా అప్పటిదాకా చదువు మీద అంత మక్కువ లేదు. కానీ ఆ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నిజంగానే ఏం జరిగిందో కానీ, నాకు సంస్కృతంలో మాకు రఘువంశం, అమరకోశం, శబ్దమంజరి ఇవన్నీ ఉండేవి. వీటిలన్నింటిలోకి నాకు సడన్గాను స్కూల్కి ఫస్ట్ వచ్చేవాడిని ప్రతిదానికి, ప్రతి స్లిప్ టెస్ట్లోను, ప్రతి ఎగ్జామ్లోను. చాలా బాగుంది. అంటే మీరు ఆ స్కూల్లో చేరటం అన్నది మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, పెద్ద మలుపు. తర్వాత ఆ సంస్కృతం చదవడం వల్లే నా వాక్కు బాగుపడింది. నేను ఏ భాష నేర్చుకోవాలన్నా నా భాషా శుద్ధి ఏర్పడింది. నాకు చాలా మంచి గురువులు ఉండేవాడు. రామచంద్రమూర్తి అని మా సంస్కృతం చెప్పేవారు ఆయన. దీనికన్నా ముఖ్యంగా ముందు కేవి శర్మ గారని, వీరభద్ర శర్మ, ఆయన కాలం చేశారు. ఆయన మాకు హెడ్ మాస్టర్గా ఉండేవారు. ఆ స్కూల్ని ముందు నుంచి స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఆయన హెడ్ మాస్టర్. అప్పుడు చాలామంది కొత్త టీచర్లు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పారు. అందులో గుర్తుపెట్టుకునే వాళ్ళు వీరభద్ర శర్మ గారు మా హెడ్ మాస్టర్, ఈ రామచంద్రమూర్తి గారు మాకు సంస్కృతం చెప్పిన ఆయన. అలాగే వేణునాథం గారు అని, ఆయన ఇప్పుడు ఇంకా కాకినాడలో ఉన్నారు, రిటైర్ అయ్యి. ఆయన చెప్పిన ఇంగ్లీషు, ఇలాంటివన్నీ మాకు బాగా కలిసి వచ్చాయి. మీకు అప్పుడు ఓరియంటల్ స్కూల్లో ఈ సంస్కృతాది భాషలతో పాటు ఈ సోషల్ స్టడీస్, సైన్స్ అన్నీ ఉండేవి. గడిచి 8th క్లాస్ తర్వాత మాత్రం మేము ఒకే సబ్జెక్ట్ తీసుకోవాలి. మీకు చూసారా,
ఏంటి మ్యాథ్స్ తీసుకుంటారా లేకపోతే సైన్స్ తీసుకుంటారా అని అడుగుతారు కదా. అప్పుడు ఏంటంటే మేము సైన్స్ తీసుకోలేదు. మాకు ఎలక్టివ్ సబ్జెక్ట్ అంటే మెయిన్ సబ్జెక్ట్ సంస్కృతం ఉంది కాబట్టి అప్పుడు అందుకని ఏంటంటే మేము సైన్స్ తీసుకోకుండా చదివాను నేను 10th క్లాస్లో. అదొక కొంచెం మైనస్ కింద అనిపిస్తుంది. కానీ మీరు తర్వాత కెరియర్లో చాలా సైన్స్ నేర్చుకుంటారు కదా. అది నేర్చుకున్నదంతా కొంతవరకు ఏంటంటే నాకున్నటువంటి అభిరుచి కొద్ది నేను నేర్చుకున్నది అది కొంతవరకు 10th క్లాస్లో కూడా నేను స్కూల్ ఫస్ట్. ఇప్పుడు స్కూల్ ఫస్ట్ వచ్చాను అంటే మా తర్వాత నుంచి వెనకాల తరగతులన్నీ మొదలయ్యాయి. ఆ స్కూల్లో నేనే మొట్టమొదట గ్రాడ్యుయేట్ని కూడా ఆ స్కూల్కి నేనే, అంటే ఆ స్కూల్ నుంచి వచ్చిన చాలా బాగుంది. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో ఎలా జరుగుతూ ఉండగా ఏమైందంటే నేను ఎక్కువగా ఏంటంటే ముందు ఆ రోజుల్లో యాస్పిరేషన్స్ ఏంటంటే ఏదో ఇండియన్ సర్వీస్కి చదవాలని ఇలా అలా అని, కానీ దానికి తగ్గ కృషిని నేను చేయలేదు. ఎందుకంటే నేను వార్తలు వినేవాడిని మా ఇంటి ఎదురుకుండా, మా తాటకెళ్ళి అని చెప్పి నేను కాకినాడలో వచ్చిన తర్వాత మా ఇంటి ఎదురుకుండా వీర్రాజు అని ఒక చాకల అబ్బాయి ఉండేవాడు. అతను ఆ లాడ్జిల్లోంచి బట్టలన్నీ తీసుకొచ్చి ఇస్త్రీ చేసి సాయంత్రం మాటలు ఇస్త్రీ చేసేవాడు రేడియో పెట్టుకుని. అతని దగ్గర వార్తలు వినేవాడు. అప్పుడు ఇవన్నీ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. ఎక్కడన్నా పేపర్ ఉంటే ఏ రోజుకి ఆ రోజు పేపర్ చదవడాలు ఇవన్నీ. తర్వాత ఏంటంటే ఈ సంస్కృతంలో ఉన్న ఏ పదమైనా సరే నేను ముందే చెప్పగలిగిన వాడిని. శ్లోకం చెప్తే దానికి భావం చెప్పగలిగిన వాడిని. దానికి సాయం రామారావుపేటలో ఈశ్వర పుస్తక భాండాగారం అని ఒక మహా గొప్ప లైబ్రరీ ఉంది. ఈశ్వర పుస్తక భాండాగారం, దాని పేరే ఈశ్వర పుస్తక భాండాగారం. మీకు మనం చాలామంది ఎక్కువగా మన తంజావూరులో లైబ్రరీ చెప్తారు. నేను ఈ ఈశ్వర పుస్తక భాండాగారాన్ని దాంతో కంపేర్ చేస్తాను. ఎందుకంటే నేను రీసెంట్గా కూడా వెళ్ళి నేను తంజావూరులో లైబ్రరీ చూడడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఎంత మంచి పుస్తకాలు ఉండేవంటే ఇంగ్లీష్ లిటరేచర్ కాదు, తెలుగు లిటరేచర్ కాదు, సంస్కృతం లిటరేచర్ కాదు. నేను ఇది మాట చెప్పేది ఎప్పుడంటే 1970 ముందు, అంతకుముందు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం పుస్తకాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. బాగా ప్రిజర్వ్ చేశారండి. అబ్బా చాలా ప్రిజర్వ్ చేశారు. అన్ఫార్చునేట్లీ అంటే మన దురదృష్టం, మనకి చదువు తగ్గిపోయింది. ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళడమే తగ్గిపోయింది. ఆ తర్వాత దాన్ని ఆదరించే వాళ్ళే తగ్గిపోయింది. ఇప్పుడు ఈశ్వర పుస్తక భాండాగారం చాలా శిథిలావస్థలో. ఎందుకంటే మా పెద్దన్నయ్య రెండో అన్నయ్య కూడా కాకినాడలోనే ఉంటారు. అందుకు నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తుంటాను. ఎందుకంటే అవన్నీ తిరిగిన పరిసరాలు కదా, నాకంతా చాలా ఇంట్రెస్ట్. అవన్నీ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. తంజావూరు లైబ్రరీ సరస్వతి లైబ్రరీ తోటి పోటీ పడేటువంటి లైబ్రరీ మన కాకినాడలో ఉందంటే చాలా సంతోషం, చాలా గొప్ప. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీకు అడ్డొచ్చాను, మీరు ఏమనుకోవద్దు, నాకు కావలసిన రఘువంశం కానీ ఏంటిది మాళవికాగ్నిమిత్రం కానీ ఇలాంటి సంస్కృత పుస్తకాలు నేను ఏవైతే చదివానో, కాళిదాసు శాకుంతలం కానీ అవన్నీ ఆ లైబ్రరీ వాళ్ళు నాకు ఇచ్చారు. మా తెలిసిన వాళ్ళు ఇచ్చి మీరు చదువుకున్న తర్వాత మాకు ఇచ్చాను. అది ఒరిజినల్గా వావిళ్ళ రామస్వామి శాస్త్రులు మెడ్రాస్ మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు, వాళ్ళ దగ్గర నుంచి ప్రింట్ అయిన పుస్తకాలు. అవన్నీ తౌడు పుస్తకాలు, పేపర్ సరిగ్గా తీయకపోతే చిరిగిపోతుంది. అటువంటి ప్రెషస్, అతి ముఖ్యమైన, అతి విలువైన పుస్తకాలు అక్కడ నేను తీసుకుని వాటి సహాయంతో నేను చదువుకుని మళ్ళీ అక్కడ ఇచ్చేసాను. క్యూరియాసిటీ అండి, లిపి సంస్కృతానికి తెలుగు లిపి అండి లేకపోతే దేవనాగరి? సంస్కృత లిపి, దేవనాగరి లిపి. అందుకనే మాకేంటంటే మీకు దేవనాగరి లిపిలోనే మేము చదువుకున్నాం, దేవనాగరి లిపిలోనే సంస్కృతం పరీక్ష రాయాలి. ఇప్పట్లా కాదు, ఇప్పుడు చూసారా సంస్కృతం తీసుకుంటారు కానీ వాళ్ళు తెలుగులో రాస్తారు. తెలుగులోనే కాదండి, ఇంగ్లీష్లో సమాధానాలు రాసే కొన్ని, ఇప్పుడంతా ట్రాన్స్లిటరేషన్ అని వచ్చింది. మనకు తెలిసిన వాళ్ళల్లో మీరే ఏది సంస్కృత లిపిలో సంస్కృత సాహిత్యాన్ని చదివి పరీక్ష రాసి నెగ్గిన వాళ్ళు. సాయి గారు, మీ గ్రాడ్యుయేషన్ అది అయిపోయిన తర్వాత ఉద్యోగాలకు ప్రవేశించి ఉంటారు. మీ ఎర్లీ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందండి? మా ఎర్లీ డేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కి చాలా కష్టపడినట్టే అనుకోవాలండి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ చాలా తక్కువగా ఉండేవి రిలేటివ్గా. అంటే ఇప్పటితో కంపేర్ చేస్తే ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. అప్పుడు ఎక్కువగా ప్రైవేట్ ఉద్యోగాలు ఉండేవి కానీ చాలా తక్కువ జీతాలు, చాలా అవమానాలకు గురయ్యే జీతాలు, చాలా అవమానాలకు గురయ్యే ఉద్యోగ పరిస్థితులు.
తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనుకుంటే కంపల్సరీగా ఏపీపీఎస్సీ రాయాలి, లేకపోతే యూపీఎస్సీ రాయాలి, ఇలాంటివన్నీ ఉండేవి. ఆ కార్యక్రమంలోనే నేను గ్రూప్ 2కి అంటే కట్టడం జరిగింది. అందులో కృతకృత్యుని కూడా అయ్యాను. 1977లో నేను ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను హైదరాబాద్. కానీ నాకు ఎందుకునో రాలేదు. ఎందుకంటే మోర్ దాన్ 60,000 పీపుల్ మేము గ్రూప్ 2కి రాస్తే అందులో 1,000 మంది మాత్రమే పాస్ అయ్యాను. దాన్ని బట్టి అప్పుడు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉండేది 1:60 అలా 60,000 మంది వెళ్ళారు, 1,000 మంది పాస్ అవ్వలేదు. అందులో ఇంటర్వ్యూకి ఎంతమంది పిలిచారు అన్నది నాకు ఐడియా లేదు, కానీ నేను మాత్రం ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు 3 ఉన్నారు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. 5 ప్రశ్నలు అడిగారు. ఒక్క ప్రశ్నకి మాత్రమే నేను సమాధానం చెప్పలేకపోయాను. అయినా నాకు ఎందుకు రాలేదు అప్పటికి కూడా నాకు ఒక పెద్ద ప్రశ్న. అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటి చాలా కరెక్ట్గా సమాధానం చెప్పాను. ఇంక్లూడింగ్ వాళ్ళు ఏం అడిగారంటే అప్పటికి ఇంగ్లాండ్ అపోజిషన్ లీడర్ ఎవరు కూడా అడిగారు. నాకు బాగా గుర్తు, మార్గరెట్ థాచర్. అప్పుడు స్టిల్ ఐ కెన్ రిమెంబర్. ఆయన తర్వాత ఇంకొక ఆయన అడిగాడు, నీకు రిటర్న్ ఎగ్జామినేషన్లో ఇన్ని మార్కులు ఎలా వచ్చాయి నీకు అని అడిగారు. మీరు ఆ పేపర్ నాకు ఇప్పుడు ఇచ్చినా సరే, లేకపోతే మీరు కొత్త పేపర్ సెట్ చేసినా సరే నేను అలాగే రాస్తాను ఇప్పుడని చెప్పాను. బహుశా ఆ సమాధానం వాళ్ళకి నచ్చలేదేమో, ఎందుకంటే ఇప్పుడు ఎంత ఘాటుగా సమాధానం చెప్తున్నానో అప్పుడే అలాగే చెప్పడంతో బహుశా వాళ్ళకి ఏమైనా కొంచెం వీరికి గర్వం ఎక్కువ, ఏదో తెలియనితనమో లేకపోతే ఏదనుకున్నారో మరి అంత పెద్ద ఆపర్చునిటీ అయితే మాకు నాకు రాలేదు. ఆ తర్వాత ఏమైందంటే మా తండ్రి గారికి టీబీ ఉండేది. దానికి వైద్యం చేయించాలంటే చాలా ఖర్చు అయ్యేది. అది మేము సరిగ్గా వైద్యం చేయించలేకపోయేవాళ్ళం. అలాగే గడిచేది కుటుంబం. ఈ కార్యక్రమంలో ఏంటంటే మా పెద్దన్నయ్యకి 1968లో బేసిక్ హెల్త్ వర్కర్ కింద ఉద్యోగం వచ్చింది. దాంతో అతను తన జీవనాన్ని తను సర్దుకున్నాడు. మా రెండో అన్నయ్య ఏమో పియూసీ అది పాస్ అవుతూ పోతూ అలాగే కొంతకాలం వాడు గడిపాడు. వాడు డ్రై క్లీనర్స్లో కూడా వర్క్ చేసేవాడు పాపం డైలీ వేజెస్కి. ఆ కార్యక్రమంలో నేను కూడా ఏంటంటే ఒక గట్స్ కంపెనీలోను, అంటే బ్యాడ్మింటన్ గట్ అల్లుతారు కదా, అందులో అకౌంటెంట్ కింద. సర్జికల్ గట్స్ కూడా వాళ్ళే తయారు చేస్తుండేవాళ్ళు. సర్జికల్ గట్స్ అంటే అది కొంచెం హైజీనిక్ వేరేది, అక్కడ కాకినాడలో ఉండేది కాదు. అది ఒక 6 నెలలు చేశాను. దాని తర్వాత ఏంటంటే కాకినాడలో షిప్పర్స్ అండ్ ట్రేడర్స్ చాలా ఎక్కువ, క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్స్. అందులో భాస్కర్ రావు గారని వాళ్ళ షిప్పింగ్ అండ్ ట్రేడర్స్ కంపెనీ, ఇంటర్నేషనల్ షిప్పర్స్ అండ్ ట్రేడర్స్, దాంట్లో నేను టాలీ క్లర్క్ జాయిన్ అయ్యాను. అంటే సముద్రం నుంచి తీసుకొచ్చిన ఈ పొటాషియం కానీ లేకపోతే డిఏటింగ్ కానీ వాళ్ళు బస్తాలు లూజ్ తీసుకొచ్చిన దాన్ని బస్తాల్లో కుట్టి గోడౌన్లో దాస్తారు. దాన్ని ఇండియా అంతా సప్లై చేస్తారు. ఆ బస్తాలు లెక్కెట్టే క్లర్క్నే టాలీ క్లర్క్ అంటారు. రోజుకి 8 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఎక్స్ట్రా కనుక పని చేస్తే ఇంకో 8 రూపాయలు ఇచ్చేవారు, ఎందుకంటే రాత్రులు కూడా పనిచేయాల్సి వచ్చింది. ఆ కార్యక్రమం అలా జరుగుతూ ఉండగా ఏమైందంటే మా ఇంటి ఎదురుకుండా నాగరాజు అని ఒక అబ్బాయి, మా మెడికల్ ఏజెన్సీస్లో ఎందుకు వర్క్ చేయకూడదు, మీరు బిల్లు రాయొచ్చు, చదువుకున్నారు కదా మీరు అంటే, నేను ఆ మెడికల్ ఏజెన్సీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి సత్యసాయి మెడికల్ ఏజెన్సీస్ కొమ్మిరెడ్డి వారి విధులు ఉండేది కాకినాడలో. ఆ కార్యక్రమంలోనే అక్కడ ఏంటంటే మేము 22 కంపెనీలకి డిస్ట్రిబ్యూటర్స్, అందులో మీ జాన్వీతో ఒకటి. ఆ తర్వాత నా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఏంటంటే ఈ 22 కంపెనీల ప్రోడక్ట్లో నాకు బట్టి, ఆ తర్వాత లోపల లిటరేచర్స్ ఇచ్చేవాడిని నేను. ఆ లిటరేచర్స్ అన్నీ చదివేవాడిని, ఎందుకంటే నేను బేసిక్గా సైన్స్ స్టూడెంట్ కాదు, బట్ నాకు ఒక రకమైన అవగాహన ఉండేది. ఆ అవగాహన కొద్దీ ఓహో ఈ ప్రోడక్ట్ ఇది అని కొంత జనరల్గా ఒక అవగాహన సంపాదించే లోపల లక్ష్మణమూర్తి అనే ఒక ఆయన అక్కడ టీటీకే రిప్రజెంటేటివ్గా పనిచేసేవాడు. అప్పుడు టీటీకే పేరు ఓరియంట్ ఫార్మా. అవునండి, రామారావు గారు వాళ్ళు ఓరియంట్ ఫార్మా. అప్పుడు మేము మేనేజర్లు అందరూ వస్తున్నప్పుడు విజయసారథి అని ఒక ఆయన వచ్చారు. అప్పుడు నేను మీ ఎల్కారియం ఎలా అమ్మొచ్చు, టెఫ్రాల్ ఎలా అమ్మొచ్చు, లేకపోతే అసతాన్ ఎలా అమ్మొచ్చు అని ఏవో చెప్పేవాడిని, ఎందుకంటే వాళ్ళకి కొన్ని స్కీములు ఉండేవి. అప్పుడు వాళ్ళు నువ్వేమైనా మా కంపెనీలో జాయిన్ అవుతావా, మా మేనేజర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి ఈ లక్ష్మణమూర్తి రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నాడో నన్ను అడిగారు. వెస్ట్ గోదావరిలో నిజంగానే ఖాళీగా ఉంది, మీరు అడగండి అంటే నేను అడిగితే చేస్తావా అన్నారు. అప్పుడు నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది. అప్పుడు అందులోకి వాళ్ళు సెలెక్ట్ చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. ఆ సెలెక్ట్ చేసిన కార్యక్రమంలో వాళ్ళు ఏం చేశారంటే టీటీకే ఒక రకమైన సాంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. నిన్ను ఇప్పుడు ఈ ఏజెన్సీస్లోంచి మేము తీసుకుంటే మాకు ఈ డిస్ట్రిబ్యూటర్ ఓనర్కి రిలేషన్ చెడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మాకు డిస్ట్రిబ్యూటర్ ఓరియంట్ ఫార్మర్ అని చెప్పి ఆ విషయం నాకు తెలియదు. వాళ్ళు ఈ మా ప్రొపరేటర్ ఆయన అడిగాక ఈయన నాకు ఇప్పుడు నేను అక్కడ బిల్లులు రాసేవాడిని.
లైన్ మీదకి వెళ్ళి కలెక్షన్స్ తీసుకొచ్చేవాడిని. తర్వాత ఏమో కరస్పాండెన్స్ చేసేవాడిని. తర్వాత అవన్నీ సర్దివాడిని. ఇన్ని ఉన్న ఒక క్యాండిడేట్ని మనిషి పట్టుకెళ్ళిపోతున్నాడు అనేటోడికి ఆయనకి ఇబ్బంది కదా, అందుకని నేను రిలీజ్ చేయనని చెప్పి వాళ్ళకి చెప్పేశాడు. నాకు తెలియదు ఈ విషయం. ఐఎమ్ కెప్టెన్ డ్రాక్. ఇలాగ జరిగిపోయింది. నా సెలక్షన్ అది ఏంటంటే ఫిబ్రవరిలో జరిగింది 1980లోను, 1981లో. అది నీకు మార్చిలో వస్తుంది, ఏప్రిల్లో వస్తుంది అంటున్నారు, ఏమి రాలేదు, మే అయిపోయింది. ఇది ఏం జరిగింది అనేటాడికి ఒకనాడు నేను మీ జాన్ బైత్ రిప్రజెంటేటివ్ సత్యనారాయణ ఉండేవాడు. నా రూమ్కి రావు సార్ అనేవాడు. ఎందుకంటే మీరు ఒక యాంపిసిలిన్ ఇంట్రడ్యూస్ చేశారు అప్పుడు, వైసిలిన్ అనేదో. అక్కడ సత్కార్ లాడ్జ్ అని ఉంటే అక్కడే దిగేవాళ్ళు కదా అందరూ. నేను వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అక్కడ ఈ టీటీకే ఓరియంట్ ఫార్మా రీజనల్ మేనేజర్ ఎవరైతే నన్ను ఇంటర్వ్యూ చేశారో ఎంఎన్ పొడ్డార్ అని, నేను కలకత్తా నుంచి వచ్చేవాడు అక్కడికి. ఆయన చూసి హలో సార్ అవర్ యూ, ఏంటి నన్ను మర్చిపోయారా ఎలా అలా అంటాడు. ఆయన కమ్ ఇంటి మై రూమ్ అని చెప్పి లోపలికి వచ్చి, మీ సత్సాయి ప్రొపరేటర్ ఇలా చెప్పాడు, ఆయన మీరు తీసుకెళ్ళిపోతే నాకు అలాగా ఇక్కడ నాకు ఎంప్లాయ్ అయిపోతారు కదా అని. అంటే నాకు రేపు ఏ ఉద్యోగం వచ్చినా వేరే ఉద్యోగం వచ్చినా సరే నేను ఇక్కడ మానేస్తాను కదండి. ఇప్పుడు ఆయన దగ్గర నేను బైండింగ్ కాదు కదా, నాకు బెటర్ ప్రాస్పెక్ట్ వస్తే నేను వెళ్ళిపోతాను కదా. నేను ఆల్రెడీ గ్రూప్ 2కి రాశాను, ఇంకోటి రాశాను, అప్పుడు యూపీఎస్సీ కూడా రాశాను, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని చెప్పేసరికి మరి ఎలా అన్నారా నీకు తెలియదు ఆ విషయం అంటే, మీరు ప్లీజ్ రీకన్సిడర్ అని చెప్తే ఆయన అప్పుడు మళ్ళీ దీన్ని రీకన్సిడర్ చేసి, ఆయన మేలో జరిగింది ఇది, జూన్ నెలాఖరికి నాకు వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. నువ్వు ఏప్రిల్లో, నువ్వు జూలైలో జాయిన్ అవుతావు, నీకు డేట్ చెప్తాం, మీ మేనేజర్ పలాయన, నీ ఏలూరు నీ హెడ్. అక్కడి నుంచి నాకు టీటీకేలో నా కెరీర్ ఏలూరు తోటి ఫార్మాతో స్టార్ట్ అయింది. బాగుందండి. కెరియర్ ఏలూరులో మొదలైంది. ఏలూరులో మెడికల్ రిప్రజెంటేటివ్గా మొదలైంది. మెడికల్ రిప్రజెంటేటివ్గా అంటే ఈ ఫార్మాసీకి రెగ్యులర్లోకి వచ్చేసిన తర్వాత ఏదైనా సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగిందంటారా? అంటే ఒకటి సేల్స్ రికార్డ్స్ ఏవో ఉండుంటాయి మీకు, సేల్స్ రికార్డ్స్ కాకుండా ఇంకేదైనా ఎనీథింగ్ సిగ్నిఫికెంట్? అంటే నేను కొన్ని మిస్టేక్స్ చేశాను ఆ టైంలో. నన్ను లక్ష్మీకాంత్ అని నాకు మేనేజర్ ఉంది, ఆయన కర్ణాటక నుంచి ప్రమోట్ అయ్యి బెంగళూరు నుంచో ఉడిపి నుంచో ప్రమోట్ అయ్యి విజయవాడ వచ్చాను. నేను ఏలూరులో ఉండగా యాక్చువల్గా ఏంటంటే నేను కలకత్తా జోన్లో ఉండేవాడిని. ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ ఇన్ కలకత్తా జోన్. అదే చివరి టైల్ ఎండ్ అన్నమాట. అంటే నాకు ఆరం రావాలంటే కలకత్తా నుంచి రావాలి. తర్వాత కొంచెం రీషెడ్యూల్ చేసి నన్ను మద్రాస్ జోన్లోకి జాయిన్ చేశారు. అందుకని ఏంటంటే వైజాగ్ దాకా కూడా అప్పుడు ఏమైందంటే ఐ థింక్ మద్రాస్ జోన్లోకి లాగారు మమ్మల్ని. అప్పుడు విజయవాడ నుంచి నాకు మేనేజర్ వచ్చేవాడు. అప్పటిదాకా ఏంటంటే వైజాగ్ నుంచి వచ్చేవాడు నాకు మేనేజర్. ఆ తర్వాత ఇక్కడ నేను ఏలూరులో ఇంప్రూవ్ చేసిన బిజినెస్కి యాక్చువల్గా ఏంటంటే అప్పుడు విజయవాడలో ఇద్దరు రిప్రజెంటేటివ్లు ఉండేవారు. ఒక ఆయన ఖమ్మం కవర్ చేసేవాడు, ఒక ఆయన ఏమో లోకల్లో కవర్ చేసేవాడు. అటువంటిది ఈ విజయవాడలో మేనేజర్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఖమ్మం సెపరేట్ రిప్రజెంటేటివ్ పెట్టి, ఏలూరు డెవలప్ అయింది కాబట్టి ఏలూరుని విజయవాడకి అటాచ్ చేసి నన్ను తణుకు తోసేద్దామని ప్రయాణం చేసి అలా చేశారు. ఎందుకంటే ఏలూరు ఇట్ సెల్ఫ్ యూజ్ టు గివ్ మోర్ దాన్ 1 lakh రూపీస్ బిజినెస్, అదొక ఇది. ఆ తర్వాత ఏమైందంటే ఈ లక్ష్మీకాంత్ అన్నాయనే నన్ను విజయవాడ వచ్చామనేవాడు. నువ్వు అక్కడికి రా, నువ్వు ఇక్కడ బాగా షైన్ అవుతావు, ఇది ఒక అగాధం లాంటిది, ఇక్కడ నువ్వు షైన్ అవ్వు, అక్కడైతే నీకు అందరి ముందు నీకు. ఎందుకంటే నేను ఏం ప్రోడక్ట్ లాంచ్ చేసినా ఏం చేసినా ముందు మా మేనేజర్ నా దగ్గరికి వచ్చి ముందు లాంచ్ చేసి నేను ఎలా చేస్తున్నానో చూసి అందరి దగ్గర చేయించాడు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మెడికల్ రిప్రజెంటేటివ్గా చేయాలి. ఆ తర్వాత ఏం జరిగిందో కొంచెం బ్రీఫ్గా చెప్తారా? టీటీకేలో నేను జాయిన్ అయిన తర్వాత అంటే నాకు అంతా కొత్త, చాలా ఎంతూజియాస్టిక్గా ఉండేది. ఈవెన్ మేము బోర్డు ఉంటే చాలు డాక్టర్ అనుకుని వెళ్ళిపోయేవాడు. ఆ కార్యక్రమంలోనూ ఏలూరులోనూ కొంతమంది లాయర్ రూమ్స్లో కూడా వెళ్ళిపోయింది. అప్పుడు నేను డాక్టర్ని కాదు లాయర్నే, బాబు నువ్వు నాకు వచ్చి ప్రొడక్ట్ చెప్పేస్తున్నా. అలాంటి అంటే అజ్ఞానంలో ఉండేవాడు ఇంకాను. ఎందుకంటే అప్పుడప్పుడు నేను కూడా అట్లా ఒకసారి ఇప్పుడు వర్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. తర్వాత ఏంటంటే అప్పుడు నిజంగానే అప్పుడు వైద్యులకు కానీ వారి ప్రవృత్తికి కానీ వారి సంస్కారానికి కానీ నిజంగా మనం చేతులు. కారణం ఏంటంటే వాళ్ళు అయ్యో ఈ మందుల కంపెనీ నుంచి ఇతను వస్తున్నాడు ఏదో చెప్తున్నాడు అని మనిషికి విలువిచ్చేవాళ్ళు. మనిషి ప్రొడక్ట్ సరిగ్గా చెబుతున్నాడా లేదా, మళ్ళీ ప్రొడక్ట్ సరిగ్గా చెప్పకపోతే విలువిచ్చేవారు కదా. ఇతనికి నిజంగా జ్ఞానం ఉందా లేదా, ఇతను ఎలా ఉన్నాడు, ఇలాంటివన్నీ మనిషి సంస్కారాన్ని చూసి ప్రొడక్టులు రాసి చాలా సహకరించేవాళ్ళు. వాళ్ళు ఎంత సహకరించారో అందువల్లే ఈ రోజున ఈ జీవితం ఇలా ఉందేమో అనిపిస్తుంది. వాళ్ళందరి మంచితనం, వాళ్ళందరి సహకారం. అలాంటి చోట నేను ఏంటి నా కెరియర్ని స్టార్ట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగాను గర్వంగాను ఉంటుంది.
ఆ రోజుల్లో ఏంటంటే మోసం చేయడానికి కానీ తప్పు చేయడానికి కానీ ఆ సంస్కారంలోంచి పుట్టలేదు కాబట్టి మేము రెగ్యులర్గా వర్క్ చేయడం, డాక్టర్లకు గౌరవం ఇవ్వడం, కెమిస్ట్లకు గౌరవం ఇవ్వడం, స్టాక్స్ గారు బాగా మాట్లాడుకోవడం, ఎవరి పట్ల కూడా చెడ్డగా ప్రవర్తించకపోవడం, ఒకరి మాటలు ఒకరికి చెప్పకపోవడం, ఇలాంటివన్నీ చాలా బాగా మేమంతా ఆచరించామని అనుకుంటాం. అందుకనే కారణం ఏంటంటే చాలా కాలం తర్వాత మేము ప్రొఫెషన్లో కంటిన్యూ అయిన కంపెనీలు మారిన స్టాకిస్టులు గౌరవించేవాళ్ళు, డాక్టర్లు గౌరవించేవాళ్ళు. స్టాకిస్టులు ఎవరైనా సరే మీరే వచ్చారైతే స్టాకిస్ట్ కొత్త కంపెనీ అయినా మీరు పెట్టుకోండి, మాకు తెలుసు మాకు ప్రొడక్ట్ వెళ్తాయనే గౌరవాన్ని మేము మార్కెట్లో సంపాదించుకోవాలి. ఆ తర్వాత టీటీకే లాంటి కంపెనీ కూడా ఏంటంటే టీటీకేకి చాలా మార్కెట్లో మంచి పేరుంది, కానీ ఆ పేరుని కంపెనీ బాగా ఉపయోగించుకోలేకపోతుంది. కారణం ఏంటంటే చాలా ఉంటాయి, ఎందుకంటే అందరూ సరిగ్గా పనిచేయడం లేదు, అందరికీ ప్రొడక్ట్ల గురించి అవగాహన ఉండాలని లేదు. ఆ అవగాహన లేకుండాను తప్పుగా డాక్టర్కి చెప్పడం వల్ల డాక్టర్లు రాయకపోవడం ఉండొచ్చు. అందువల్ల టీటీకే గ్రోత్కి కొన్ని అలాంటి కారణాలు కూడా అడ్డొచ్చాయని అనుకుంటాను. ఆ కార్యక్రమంలో ఏమైందంటే నేను ఏలూరులో ఆ రోజుల్లోనే అంటే 1980లోనే ₹1,00,000 దాకా ఆల్మోస్ట్ ఒకే స్టాకిస్ దగ్గర నుంచి చేసేవాడు రావు. అంతకన్నా విచిత్రమైన విషయం అంటే నేను ఏలూరు హెడ్ క్వార్టర్లో జాయిన్ అయిన తర్వాత నాకు 6 నెలలు ఏలూరులో స్టాకిస్ట్ ఇలా అంటే చెప్తే చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పుడు ఈ స్టాక్ అంతా కూడా కాకినాడ ఒక సూపర్ స్టాకిస్ట్ దగ్గర నుంచి నేను ఇక్కడికి సబ్ చేయించేవాడు. ఆ సబ్ చేసినప్పుడు ఈ రావు మెడికల్ ఏజెన్సీస్ అయినా నేనే సబ్ని ఏకంగా 30-40 వేలు చేస్తున్నాను, నేను రెగ్యులర్గా కొనలేదు, నన్నే డైరెక్ట్గా ఎందుకు అపాయింట్ చేయకూడదని చెప్పి పాపం ఆయన అడిగితే ఆయన అప్లికేషన్ ఫార్వర్డ్ చేశాం. అప్పుడు అన్ని కంపెనీల్లోనూ ఈ తీరు ఉందో లేదు, కానీ అప్పుడు టీటీకేలో విచిత్రమైన విశేషం ఏముందంటే ₹5,000 స్టాకిస్ట్ డిపాజిట్ ఇవ్వాలి కంపెనీకి, దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ ₹5,000 సేల్ లేనిది ఎవరిస్తారు? అప్పుడు ఇంత సేల్ చూసిన మూలానే పాపం రావు అతను రామారావు అని ఆయన ఆర్ఎంపీ డాక్టర్, ఆయన ఈఎస్ఐ లేదు, ఆయన ఇచ్చి స్టాకిస్ట్ కింద అపాయింట్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆయనే ఏకంగా నెలకి ₹1,00,000 ఆయన ఒక్కడే చేసి, దీనికి అంతటికి కారణం నా కృషి అనుకోండి, లేకపోతే డాక్టర్ యొక్క సహకారం అనుకోండి, అన్ని కలిసి వచ్చిన వ్యవహారం. చాలా బాగుందండి, మీరు కష్టపడి చాలా బాగుంది. మీరు కష్టపడి ఏలూరులో టీటీకేని ఎస్టాబ్లిష్. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత యాక్చువల్గా ఏమైందంటే నేను 1982 ఆ ప్రాంతం దాకా ఏంటంటే నేను ఈస్టర్న్ జోన్లో ఉండేవాడు. అంటే మా రీజనల్ మేనేజర్ కలకత్తాలో ఉండేవాడు, పొడ్డారని. అప్పుడు కంపెనీలో కొంచెం రీషఫ్లింగ్ జరిగి అంత దూరం నుంచి రీజనల్ మేనేజర్ రావడం, కంట్రోల్స్ అవి బాగాలేవని చెప్పి అప్పుడు మమ్మల్ని అందరినీ కూడా మెడ్రాస్ జోన్లోకి జాయిన్ చేసి మాకు ఫ్రంట్ లైన్ మేనేజర్ వైజాగ్ నుంచి కాకుండా విజయవాడ నుంచే ఇక్కడ కవర్ అయ్యేలా చేశారు. అప్పుడు లక్ష్మీకాంత్ ఆయన ఒక ఆయన కర్ణాటక నుంచి మాకు మేనేజర్ కింద విజయవాడలో వచ్చారు. ఆయన నా ఏరియా టేకప్ చేసిన సందర్భంగా ఏమైందంటే నా టెరిటరీ ఏరియా సేల్స్ అవన్నీ చూసి అప్పటిదాకా విజయవాడలో 2 రిప్రజెంటేటివ్లో ఒక రిప్రజెంటేటివ్ ఖమ్మం కవర్ చేసేవాళ్ళు కదా, ఆ ఖమ్మాన్ని వేరే రిప్రజెంటేటివ్ అపాయింట్ చేసి ఈ విజయవాడలో 2వ రిప్రజెంటేటివ్ నా ఏలూరు అటాచ్ చేసి నన్ను తణుకు తోసేశారు హెడ్ క్వార్టర్కి. అయ్యో, మీరు బాగా పర్ఫామ్ చేసినందుకు రిజల్ట్ ఎందుకంటే అక్కడ డెవలప్ అవ్వాలని. ఆ కార్యక్రమంలో నాకు కొంతవరకు నాకు సేల్ బాగానే పోయినట్టుగానే లెక్క. దాని సాయం ఏంటంటే వెస్ట్ గోదావరిలో మేజర్ సమస్య ఎక్కడ జరిగిందంటే అటు రాజమండ్రి ఇటు విజయవాడ చాలా పెద్ద మార్కెట్లు, స్టాకిస్టులకి లక్షల టర్న్ ఓవర్ ఉండేది, వాళ్ళందరూ చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉండేవారు, వాళ్ళు ఎక్కువ క్రెడిట్ ఇవ్వగలిగేవారు కెమిస్ట్రీకి. ఈ వెస్ట్ గోదావరి బఫర్ డిస్ట్రిక్ట్ అయిపోయి అటు రాజమండ్రి నుంచి స్టాక్ వచ్చేసేది, ఇటు విజయవాడ నుంచి స్టాక్ వచ్చేసేది. నాకు ఈ సమస్య తెలిసినండి. అందువల్ల యాక్చువల్గా ఏంటంటే మాకు ఆ సేల్స్ కలిసేది కాదు. ఇది ఒక పెద్ద సమస్య. వెస్ట్ గోదావరిలో పనిచేసిన చాలామందికి ఇది ఒక అనుభవపూర్వకమైనటువంటి చేదు అనుభవం కింద చెప్పుకోవాలి. ఆ తర్వాత తణుకులోకి వెళ్ళిన తర్వాత కూడా బాగానే జరిగేది, వ్యాపారం అంతా బాగానే ఉంది. నేను ఏలూరులో ఉండగానే 1983లో నాకు పెళ్ళయింది. ఆ తర్వాత ఏమైందంటే నన్ను లక్ష్మీకాంత విజయవాడ వచ్చే నువ్వు ఈ డిస్ట్రిక్ట్లో ఎందుకు, నీకు ఎక్స్పోజర్ బాగా ఉంటుంది, నీకు వర్క్ ఉంది, అందరూ ఉంది, నువ్వు పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరికి అందరి దగ్గరికి నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతావు అంటే నేను ఆ ఆపర్చునిటీ తీసుకోకపోవడం నాకు నా కెరీర్లో ఒక చిన్న దెబ్బ కింద నేను చూస్తాను. ఎందుకంటే విజయవాడ లాంటి ప్లేస్లో కనుక వెళ్తే నాకు చాలా ఎక్స్పోజర్ ముందు నుంచే వచ్చేది, అంటే 1985 నుంచే నాకు వచ్చేది. అందుకని నేను అంతకు ముందే ఇంకా నేను ప్రమోషన్ పొంది ఇంకా పై స్థాయికి వెళ్ళే ఒక అవకాశాన్ని నేను కోల్పోయానేమో అని నేను అనుకుంటాను. అలాగే చాలా కంపెనీస్ కూడా నన్ను అడిగేవి నా వర్క్ గురించి అది చూసి. అప్పుడు కూడా నేను కంపెనీలు మానకుండా టీటీకేలోనే ఉండిపోవడం కూడా ఒక మైనస్ అయింది అప్పట్లో. స్వయం కృతాపరాతం అని అనుకోవాలి. సాయి గారు, టీటీకేలో మీకు నచ్చిన విషయాల్ని, నచ్చని విషయాల్ని
కొంచెం చెప్పండి. కంపెనీ నాకు ఏమి నేర్పినా నేర్పకపోయినా ఒక జీవనోపాధి. నేను సాయశక్తిలా కష్టపడే పనిచేశాను. కానీ 1989 ఇస్తానని అదని చెప్పేవాళ్ళు. 1990లో మటుకు నాకు ప్రమోషన్ ఇచ్చారు విజయవాడ హెడ్ క్వార్టర్ కింద. వెరీ నైస్. ఆ కార్యక్రమంలో వచ్చి విజయవాడలో ఒక ఏడాది పాటు మాత్రమే ఉన్నాను. అప్పుడు విజయవాడలో నేను నాకు ఆనంద్ కుమార్ అని, సాంబశివరావు అని, తిరుమల దేవ్ అని, తర్వాత ఖమ్మంలో సత్యనారాయణ అని ఇలాగ రిప్రజెంటేటివ్ ఉండేవాళ్ళు. ఒంగోలులో మాత్రం కొత్త అంటే అబ్బాయి అక్కడి నుంచి గోపాలకృష్ణ ఎవరు వచ్చారు. వీళ్ళందరితోటి కూడా విజయవాడలో రిప్రజెంటేటివ్స్ ఏమైతే చేశారో ఇక ముందు దానికన్నా కాకుండా నేను ఒక స్టాండర్డ్ సేల్స్ని ప్రతి ప్రోడక్ట్కి తీసుకొచ్చాను. ఎంత తీసుకొచ్చానంటే నా తర్వాత కూడా నేను అంటే ఏడాది తర్వాత నేను కంపెనీ నుంచి పంపించాను. అప్పుడు కూడా నేను వీళ్ళని 4-5 ఏళ్ళు ఫాలోఅప్ చేశాను. వాళ్ళు ఏం చేస్తున్నారు చేస్తే నేను ఇచ్చిన సేల్ని కూడా వాళ్ళు అందుకోలేకపోయారు. అది ఇప్పటికి కూడా మీరు శ్యామలా మెడికల్ ఏజెన్సీస్ కానీ రేవతి మన వంశీని కానీ వీళ్ళని ఎవరిని అడిగినా సరే చెప్తారు. రైట్, వెరీ నైస్. అది నా రిప్రజెంటేటివ్సే చెప్తారు. అప్పుడు పనిచేసిన నా కింద పనిచేసిన రిప్రజెంటేటివ్సే చెప్తారు. పంపించేశారన్నారు. ఎట్లా పంపించేశారంటే అప్పటికి ముందే 4-5 ఏళ్ళ నుంచి సారాబాయ్ గ్రూప్లో ఉన్న కంపెనీస్లో చాలా మటుకి డిస్టర్బెన్సెస్ జరిగాయి. వాళ్ళకి జీతాలు రావట్లేదని, లేకపోతే యూనియన్ గొడవలని, అలాంటివి ఏవో ఇంటర్నల్గా స్టాండర్డ్ ఫార్మాస్యూటికల్స్ ఒకటి గైగీలో ఉన్నాయి, సారాబాయ్ పేరెంటల్ కంపెనీలో ఉన్నాయి. ఈ కంపెనీలో దాంతో ఏంటంటే అందులో అస్తవ్యస్తత ఏర్పడి అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మిగిలిన చోట్లకి సర్దుకోవడం మొదలుపెట్టారు. అదే కార్యక్రమంలో వీడి నాగేశ్వరరావు గారిని ఒక మార్కెటింగ్ మేనేజర్ కింద కంపెనీకి రావడం జరిగింది. ఆయన వీడి నాగేశ్వరరావు గారు మా కంపెనీలోకి రావడం కూడా కాకతాళీయంగా ఎలా జరిగిందంటే మాకు ఎస్ఎస్ నడ్కర్ని ఒక మార్కెటింగ్ మేనేజర్ ఉండేవాడు. ఆయనకి బైపాస్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఆయన సెలవులో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఆ వాయిడ్ ఏదైతే వచ్చిందో ఆయన ఫిల్ చేయడానికని నేను తీసుకొచ్చాను. ఆయన తీసుకురావడంతో ఏంటంటే వీడి నాగేశ్వరరావు అంతా కొత్త కల్చర్ని డెవలప్ చేశారు. ఆ డెవలప్మెంట్ కల్చర్లోనే ఆయనకు కావాల్సిన మనుషులను కూడా కంపెనీలోకి తెచ్చుకుని ఎవరి మీద అయితే చిన్న చిన్న సాకులు ఉన్నాయో అంటే నా మీద ఒక సాకు ఉండేది ఏంటంటే నేను వెస్ట్ గోదావరిలో ప్రమోషన్ తీసుకోకముందు చాలా స్టాక్ డంప్ చేశారు. ఆ స్టాక్ ఏమో వెనక్కి వచ్చేస్తుంది, అదేం కదలట్లేదు, నువ్వేం పని చేయలేదు. ఈ కార్యక్రమంతో నేను ఒక ఏడాది ఉన్న తర్వాత నన్ను తీసేశారు. ఆ ఎలిగేషన్ తోటి తీసేశారు. సో నేను చాలామంది ఎటువంటి వాళ్ళు కొంతమంది ఉన్న వాళ్ళందరూ బయట, మీతో పాటు కొంతమంది బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ కార్యక్రమంలో ఏంటంటే మేము చాలా సఫర్ అయ్యాం. కారణం ఏంటంటే ఉద్యోగం పోవడం అనేది జీవితంలో అంత పెద్ద పాఠం. మగాడు ఆత్మవిశ్వాసం ఉన్నవాడికి చాలా పెద్ద దెబ్బ. ఏటికి నాకు అప్పటిదాకా ఉన్నటువంటి ఏదైతే నాలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అది ఉందో అది చాలా దెబ్బతింది. ఎందుకంటే నేను చాలా గర్వపోతాను నిజంగా చెప్పాలి ఇవన్నీ. కారణం ఏంటంటే ఆ గర్వమే నన్ను దెబ్బతీసింది, కానీ ఆ గర్వమే నన్ను నిలబెట్టింది కూడా. ఎందుకంటే నాకు నాలెడ్జ్ పరంగా కానీ వర్క్ పరంగా కానీ కన్విన్సింగ్ డాక్టర్ అనేది నేను నా ఫెయిల్యూర్ రేటెడ్ డాక్టర్ ఈజ్ 99.00%. అంత సక్సెస్ రేట్ ఉండేది నా ఫెయిల్యూర్ రేట్ ఇది 0.001%. ఐ కెన్ ఛాలెంజ్ ఎనీ డాక్టర్ ఈవెన్ ఇప్పటికి కూడా. యూ గివ్ మీ ఎనీ ప్రొడక్ట్, నేనే దాని గురించి నేను ఏమైనా నా క్రియేటివిటీని చూపించుకోగలను. దాని కనీసం ఒక 10 సెంటెన్సెస్ దాని గురించి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాయగలను, నేను కన్విన్స్ చేయగలను. డాక్టర్ చేత ఇమీడియట్ ప్రిస్క్రిప్షన్ తెప్పించగలను, అంత కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఈ ఉద్యోగం నన్ను దెబ్బతీయడంతో ఏమైందంటే నేను చాలా మటుకు దెబ్బతిన్నాను. అప్పుడు మా మిస్సెస్ అప్పుడు ప్రెగ్నెంట్. అప్పట్లో ఏంటంటే కొంతమంది స్నేహితులు హెల్ప్ చేశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే స్వామి గారిని ఉండేవాడు, కెమిస్ట్లో వర్క్ చేసేవారు. ఆయన జాఫర్ అని, ఆయన యూఎస్ వెటర్నరీస్లో తణుకులో పనిచేసారు వాళ్ళు. తర్వాత కేవీఎస్ ప్రసాద్ అని. నాకు జాఫర్ గారు అప్పుడు జగత్ ఫార్మాలో పనిచేసేవాడు. నేను వదిలేస్తున్నాను ఆ కంపెనీ, నేను రికమెండ్ చేస్తాను, నీకు వస్తుంది ఉద్యోగం అని ఆయన రికమెండెడ్ మీ ఫర్ జగత్ ఫార్మా. అప్పటికి నేను ఐ థింక్ 4 months ఖాళీగా ఉన్నాను. టీటీకి వదిలేసిన 91 నవంబర్లో జగత్ ఫార్మాలో యాజ్ ఏ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాను. మాకు బెంగళూరు హెడ్ క్వార్టర్గా ఉండేది. గుంటూరు నా చేతిలో ఉండేది కాదు, గుంటూరులో వేరే మేనేజర్ ఒక ఆయన ఉండేవాడు. ఏడిచి నేను ఖమ్మం, వరంగల్ కూడా కవర్ చేశాను, ప్లస్ శ్రీకాకుళం దాకా. అది కొంతవరకు చెప్పాలంటే జగత్ ఫార్మా సక్సెస్ఫుల్గానే చేశాను. నేను టీటీకేలో పనిచేసినప్పుడు రీజనల్ మేనేజర్ గారి కింద రామ్మూర్తి అని ఆయన యూనివర్సల్ మెడికేర్ అనే కంపెనీలో అప్పటికి ఆయన సౌత్ ఇన్ఛార్జిగా ఉన్నారు.
ఆయన నాకు వరంగల్లోనే ఎక్కడో కనిపించి మా దాంట్లో వేకెన్సీ ఉంది, జాయిన్ అవుతావా అని అడిగారు. అప్పుడు నేను ఆ కంపెనీకి 94 నవంబర్లో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోనూ ఒక పెద్ద దిగ్గజం ఉంటారు, రాయ్ చౌదరి అని, మీరు పేరే విని ఉంటారు. ఆయన సిప్లాను అది లాంచ్ చేశారు. ఆయన ఇక్కడే బంజారా హిల్స్లో, తాజ్ బంజారాలో ఆ కంపెనీలో జాయిన్ అవ్వడం, నేను జగత్ ఫార్మా మానేసి ఒక చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ నాకు, చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆ కంపెనీలో చాలా ఒడిదుడుకులు నేను ఒక 6 నెలలు అనుభవించాను. కానీ ఈలోగా కంపెనీ మేనేజ్మెంట్ మారింది. ఆ కంపెనీ మేనేజ్మెంట్ మారడంతో వాళ్ళందులో ఏంటంటే గ్లాక్సో నుంచి వచ్చారు చాలామంది. ఆయన టన్నన్ అని ఆయనదనమాట. ఆయనకి 5 బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి బాంబే చుట్టుపక్కల. ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఫర్ గ్లాక్సో, జాన్ వెయిట్, వార్నర్ హిందుస్థాన్, ఎరిస్టో, ఇలాంటి కంపెనీస్ అన్నింటికి వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ అన్నమాట, సర్వీస్ చేస్తారు. ఆయన కంపెనీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్, చాలా బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు. ఆ కంపెనీ ఎప్పుడైతే విక్రమ్ టన్నన్ ఆయన పేరు, ఈ గ్లాక్సో నుంచి ఎప్పుడైతే వచ్చారో లలిత్ వధావన్ అని, తర్వాత కన్వర్ అని, మిస్టర్ కన్వర్, వీళ్ళందరూ వచ్చి అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దే హావ్ కండక్టెడ్ మీటింగ్. అండ్ వాళ్ళకి ఏంటంటే అప్పటిదాకా యూనివర్సల్ మెడికేర్ ఊరికే చాలా సాదాసీదాగా వెళ్ళేది. ఎందుకంటే ఇది చెప్పొచ్చో చెప్పకూడదు కాదు, వాళ్ళకి మిగిలిన రా మెటీరియల్ ఉంటుంది కదా తయారు చేయగా, దాంతో తయారు చేసి ప్రొడక్ట్ మార్కెట్లోకి వదిలేవాళ్ళు, దాన్ని మార్కెట్ చేయలేము. కానీ దానికి ఉన్న బిగ్గెస్ట్ సేల్ ఏంటంటే అప్పటికే హోమ్ ప్రొడక్ట్ 7C స్కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్, బ్రహ్మాండ ప్రోడక్ట్. కానీ దాన్ని సప్లై చేసేవాళ్ళు కదా, అది ఎందుకో తెలియదు. కారణం ఏంటంటే వేరే విషయం మనకు తెలియదు అవన్నీ. అప్పుడు దాన్ని కూడా నేను బాగా యాక్టివేట్ చేశాను. ఎవరైతే కావాలంటే డిమాండ్ ఉంది, మనం అమ్మాలి కదా, మీరు సప్లై చేయండి. ఆ తర్వాత ఏంటంటే 95 జూలై అప్పుడు ఈ కొత్త మేనేజ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు దే హావ్ స్టార్టెడ్ కొత్త మాలిక్యూల్స్ కన్సిస్టెంట్గా మార్కెట్లో ప్రొడక్ట్స్ అవైలబిలిటీ రావడం, కొత్త మార్కెటింగ్ టెక్నిక్స్, వీటిలన్నిటితోటి అప్పుడు కాట్ లివర్ ఆయిల్ కూడా సప్లైస్ పెంచారండి. పెంచారు. అప్పుడు ఐ యూజ్ టు ఛాలెంజ్ ది కంపెనీ, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎంకరేజింగ్. దెన్ ఐ హ్యావ్ షోన్ మై రియల్ కలర్స్ అండ్ నేను ఐఎమ్ నెంబర్ 2 ఇన్ ద కంపెనీ. దిస్ ఇస్ అ టర్నింగ్ పాయింట్ అండ్ యు ఆర్ ఏబుల్ టు షో యువర్ మెటల్. అండ్ ఒక అఖ్తర్ అనే ఒక అబ్బాయి ఉండేవాడు, అతని మేనేజర్, అతను కాశీలో ఉండేవాడు. వాడు హీ యూజ్డ్ టు బి నెంబర్ 1 ఇన్ ఇండియా ఆర్ అదర్వైజ్ నెంబర్ 1 మీ. నేను నెంబర్ 1 అయితే వాడు నెంబర్ 2, వాడు నెంబర్ 2 అయితే నేను నెంబర్ 1. అంత ఛాలెంజింగ్గా యూజ్ టు ఏంటనమాట. నాకు ఏకంగా ఎంటైర్ కోస్టల్ ఏరియా వీ యూజ్ టు గివ్ జెస్టర్స్ టు అమెరికన్ రెమెడీస్ యాంటాక్సిడ్ విత్ మా సెలెస్ తోటి. వీ యూజ్ టు గివ్ జెక్టర్స్ టు రెడ్డీస్ అమాక్సిలిన్ చైనా, మేము ఏంటిది సాఫ్ట్ మాక్స్ ఇంట్రడ్యూస్ చేసాం. అలాగే ఎంఎన్బికి ఫాస్ఫోలిపిడ్స్ ఉండేది ఎసెన్షియల్ అని. వీ యూజ్ టు గెట్ ప్రిస్క్రిప్షన్ ఫర్ అవర్ అంటే ఫాస్ఫోలిప్. తర్వాత ఈ కార్డ్ అనేది ఈమెర్క్కి గివెన్ జెట్టర్స్, వాడికి ఇవియాన్ ఉంది కదా, అది కూడా ఆషామాషి వాళ్ళు కదా రాసేవాళ్ళం అందరికన్నా. మాకు విజయవాడ వస్తే ఎవరు మన ఈశ్వర్ గారు, కేవీ చలపతిరావు గారు, యు నేమ్ ఏ టాప్ మ్యాన్ దే మస్ట్ బి రైటింగ్ మై ప్రొడక్ట్, దట్ టు కేసెస్ అనమాట. అంత ఇదిగా వర్క్ చేసాం. సో ద బెస్ట్ డేస్ ఇన్ యువర్ కెరియర్ వాస్ విత్ దిస్ కంపెనీ యూనివర్సల్ మెడికేర్. వెరీ గుడ్. అందులోనే నేను యాక్చువల్గా ఏంటంటే హై ఎండ్ సేల్స్ ఎలా చేయాలి, హౌ టు కన్విన్స్ ఏ డాక్టర్, హౌ టు బీ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ హౌ కెన్ మార్కెట్ బీ క్యాప్చర్డ్, ఇవన్నీ కూడా కొన్ని చాలా టెక్నిక్స్ ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నాను. అందులోనే ఒక ఫండమెంటల్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్లో కావాల్సింది ఏంటంటే యూ హ్యావ్ టు ఫ్రైటన్ ది కస్టమర్. అన్లెస్ అండ్ అంటిల్ యూ డోంట్ మేక్ ది కస్టమర్ ఫ్రైటన్ యూ కెనాట్ సర్వ్, అండ్ యూ హ్యావ్ టు ఛాలెంజ్ హిమ్. దట్స్ ఏ ఫండమెంటల్ థింగ్. ఫ్రైటనింగ్ ద కస్టమర్ ఎట్లాగండి? You can frighten the customer because unless and you use this product, you are losing something. Oh. This is the best alternative that you have at this moment. Right. If you are missing this, you are missing everything. Sai Garu, after a very successful career in sales, after your retirement, how are you busily engaged? How are you busy? నేను ఆల్మోస్ట్ 40 ఏళ్ల పాటు ఈ ఫార్మా ఇండస్ట్రీలో అంటే వివిధ స్థాయిల్లో రిప్రజెంటేటివ్ కింద, ఫ్రంట్ లైన్ మేనేజర్ కింద, రీజనల్ మేనేజర్ కింద, జోనల్ మేనేజర్ కింద,
అలాగే సేల్స్ మేనేజర్ కింద కూడా వచ్చేసి ఈ కెరీర్ అంతా ఈ 40 ఏళ్ళలోనూ నేను నేర్చుకున్నది ఏంటంటే కంపెనీలన్నీ కూడా మానవులు అనే వ్యక్తుల్ని ఏదో ఉద్యోగం ఇచ్చో ఇంకోటి ఇచ్చో అలాగే ప్రొఫెషన్లో కూడా వచ్చిన మార్పులను బట్టో ఉపయోగించుకుంటున్నాయి తప్పించి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇవ్వట్లేదు. సరైన ట్రైనింగ్ అంటే వాళ్ళకి దిశానిర్దేశం చేయట్లేదు. ఈ దిశానిర్దేశం చేసినా కూడా కొంత జరిగేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎప్పుడైతే డెవలప్ అయ్యాయో వాటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎక్కువ జీతాలకి కంపెనీలు మారడాలు, తర్వాత కంపెనీల్లో ఉన్న ప్రొడక్టుల గురించి అవగాహన లేకపోవడాలు, ఏదో ఒక ఉద్యోగంలో అలా గడిపేద్దామనే ధోరణితోటి ఉండడం వల్ల ఏ మేనేజర్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత చాలా క్రిటికల్ అయిపోయింది. క్రిటికల్ ఇన్ ద సెన్స్ వాట్ ఐ కెన్ సే అవగాహన లేకుండా అయిపోయింది. మేనేజర్ కూడా ఏం చేయాలో తెలియదు ఈ ఉద్యోగంలో. ప్రొడక్ట్ని ఎలా అమ్మాలి, వచ్చే రిప్రజెంటేటివ్కి ఏం ట్రైనింగ్ ఇవ్వాలి, వాడు ఎన్నాళ్ళు ఉంటాడు. ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతూ ఒక అస్తవ్యస్తమైన పరిస్థితిలో ప్రస్తుతానికి మన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఉందని, అంటే మార్కెటింగ్ ఇండస్ట్రీ ఉందని అనుకుంటాను. నిజమేనండి. ఇప్పుడు అప్పటి మార్కెటింగ్కి ఇప్పటి మార్కెటింగ్కి ఏమాత్రం సంబంధం లేకుండా మారిపోయింది. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే నేను ఇన్నాళ్ళ అనుభవంలో నేను చెప్పగలిగింది ఏంటంటే నాకున్న నాలెడ్జ్ని నేను కొంత ఇంప్రూవ్ చేసుకున్నాను. అది అనాటమీ అనండి, ఫిజియాలజీ అనండి, ప్రొడక్ట్ డెవలప్మెంట్ అనండి, ప్రొడక్ట్ నేమింగ్ అనండి, అలాగే మనుషులకి ఆత్మవిశ్వాసం నింపడం అనండి, అలాగే మనిషి చేత ఎవరితోటి ఏం మాట్లాడించాలి అనే ఒక రకమైనటువంటి విద్యని నేను కొంతవరకు సాధించగలిగాను అనుకుంటాను. ఆ పనిలోనే కొన్ని కంపెనీలకు నేను సహాయం పడుతూ ఇప్పుడు నాది పూర్తిగా విశ్రాంత అంటే జీవనం కాదు, ఇప్పుడు ఆ కార్యక్రమంలోనే కొన్ని కంపెనీస్కి నేను పనిచేస్తున్నాను. సాయి గారు, మీరు మీ జీవిత పయనం గురించి, మీ అనుభవాల గురించి ఈ వీడియో మాలికలో షేర్ చేసుకున్నారు. చాలా సంతోషం. నమస్కారం సాయి గారు.